మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలోని కళింగగూడెం మా ఊరు. నాకు అక్క, అన్నయ్య ఉన్నారు. ఇంట్లో చిన్నవాడిని నేనే. చిన్నప్పటి నుంచి నాకు గెటప్స్ వేసే అలవాటుంది. ఆ తర్వాత 6వ తరగతి చదివేప్పుడు మా వీధిలో పిల్లల్ని భయపెట్టేందుకు దయ్యంలాగా, పిచ్చోడిలాగా, తాగుబోతులాగా నటిస్తూ భయపెట్టేవాణ్ణి. నాకు చిరంజీవి గారంటే పిచ్చి. ఆయనని బాగా అనుకరించేవాణ్ణి. ఆ తర్వాత కమల్ హాసన్ గారి గెటప్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మిమిక్రీ చేయడం చిన్నప్పుడే నేర్చుకున్నా. అది నా కెరియర్లో ఉపయోగపడింది. ఇంటర్ అయిపోవడంతోనే ఏదో సాధించాలని ఇండస్ట్రీకి వచ్చేశాను. సినిమా అవకాశాల కోసం తిరుగుతూనే రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఛానల్స్ లో పనిచేశా. జబర్దస్త్లోకి రావడానికి కష్టపడలేదు, కానీ జబర్దస్త్లో మనం సరిపోతామా అని వారు కాల్ చేయాలి. ఆ కాల్ రావాలంటే బాగా చేస్తాడని పేరుండాలి. ఆ పేరు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ అవకాశం ఓ రోజు రానే వచ్చింది. మొత్తానికి జబర్దస్త్కు ముందు అరిటాకు పట్టుకుని తిరిగేవాణ్ణి. ఇప్పుడు పంచభక్ష పరమాన్నాలు తింటున్నా. ప్రస్తుతం ఆర్థికంగా బావున్నాను. ఈ షోకు ముందు కుటుంబానికే భారంగా ఉన్న నేను ఇప్పుడు కుటుంబానికి ఆసరా అయ్యాను. ఇండస్ట్రీకి వచ్చిన ఈ 8 ఏళ్లలో చాలా సినిమాలు చేశాను. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. నా అభిమాన నటుడు చిరంజీవి గారి 150వ చిత్రంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. షూటింగ్ లొకేషన్ లో నేను చేసిన గేటప్ స్కిట్ గురించి ఆయన మాట్లాడారు. హావభావాలు బాగున్నాయన్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.